జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రెడ్లకు కూడా తీసేసి పెద్ద ఎత్తున బీసీలకు అది ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట అంతా ఓసీలు ఉన్నారు ఎమ్మెల్యేలు అన్నప్పుడు ధనవంతుడైనటువంటి బలమైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్న ఎంపీని తీసి పక్కన పెట్టి బీసీని ఇచ్చాడు. అట్లాగే గుంటూరు ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ మైనార్టీ అందరూ ఉన్న కాపులు లేరు, తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ముగ్గురికి కలిపిన దాంట్లో. దాంతో జగన్ ఏం చేసుకొచ్చాడు, కాపులకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాడు. పొన్నూరు కావచ్చు, అలాగే ఏకంగా ఎంపీ సీట్ కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, అట్లాగే మన దీన్ని చిలకలూరిపేట కావచ్చు, ఇట్లాగా ఒక వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నాడు. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇట్లా కుల ఈక్వేషన్స్ని లెక్కేసుకోదలుచుకోవాలి. అంటే జగన్ సోషల్ ఇంజనీరింగ్ ప్రాతినిధ్యం ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడెక్కడ ఇప్పుడు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి బలమైన ప్రాధాన్యం ఇవ్వడం, ఇక్కడ కొన్ని చోట్ల బీసీలు బలంగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం, యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం, ఇట్లాగా ఒక ఆ ప్రాంతాన్ని బట్టి స్కెచ్ చేసుకుంటూ వచ్చాడు. అది సక్సెస్సా కాదా కులాల ఆధారంగానే వెళ్ళాడు తను. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలని పక్కన పెట్టాడు. దానివల్ల వాళ్ళు చాలామంది తెలుగుదేశం వైపుకి వెళ్ళారు. తెలుగుదేశం ఏం లెక్కేసుకుంది, ధనం ఉంటే ఈ కులాల ఈక్వేషన్ పనిచేయదు, కాంబినేషన్ ఉంటే ఈ కులాల ఈక్వేషన్ పనిచేయదు. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినాయి కాబట్టి కాంబినేషన్లో ఇది లెక్కలోకి రాదు. డబ్బు ప్లస్ కాంబినేషన్, ఈ మోడీ బాబు జోడీ, పవన్ కళ్యాణ్ తోడు, ఈ కాన్సెప్ట్తో గెలవగలం అన్నటువంటి నమ్మకంతో ఉంది. అందుకే వాళ్ళు ఇచ్చిన ఇప్పటిదాకా ఇచ్చిన సీట్లలో చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం 28, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 28, కాపు సామాజిక వర్గం 8, బీసీ సామాజిక వర్గం 24, క్షత్రియ సామాజిక వర్గం 5, వైశ్య 2, వెలమ 1, ఎస్సీ 27, ఎస్టీ 4, మైనార్టీ 3. ఇది ఇప్పటిదాకా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు ఇచ్చిన సీట్ల పరంగా చూసుకుని ఒక 16 ఏంటనేది తేలుతుంది.